వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్స్. ఇవాళ వీడియో వచ్చేసరికైతే వివో X200 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది ఈ వీడియోలో చెప్తాను. డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే అవి చాలామంది వీడియో లాస్ట్ దాకా చూస్తలేరు. ఒక వీడియో లాస్ట్ దాకా చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రమే వివో X200 Pro కో ఇంజనీర్డ్ విత్ జాయిస్ అనేసి తీసుకోవచ్చు. సో జాయిస్ వాళ్ళది ఇంజనీరింగ్తో పాటు తీసుకొచ్చారు అన్నమాట. సో నేను రికార్డింగ్ చేసేయడం కదా, స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది అండ్ ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కెమెరా కట్అవుట్ అంతా కూడా బాగుంది బై. అండ్ ఇక్కడ చూసుకుంటే వివో వాళ్ళది V3+ చిప్సెట్‌తో పాటు వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫస్ట్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఫ్రంట్ చాయిస్ 15తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ మంచి డిస్‌ప్లే IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా టెంపరేచర్స్ అవన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ హైలైట్ అయితే చేశారు. కొన్ని కటౌట్స్ బాగున్నవి. టైటానియం, ఇది టైటానియం గ్రే కలర్, కాస్మిక్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌తో పాటు కూడా వస్తుంది. లుక్ వైస్ బాగుంది. కెమెరా కటౌట్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. సెకండరీ ఇది వచ్చేసరికి అయితేనేమో 50 మెగాపిక్సెల్‌ది ట్రూ కలర్ మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. థర్డ్‌ది వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్‌ది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ బాగుంది లుక్ వైస్. పిక్చర్స్ ఇక్కడ చూసుకోవచ్చు 20x దాకా కూడా జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటో శాంపుల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 20x పెరిస్కోపిక్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ సోనీ వాళ్ళ LYT 818 కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది. శాంపుల్స్ మీరు ఇక్కడ చూసారు కాబట్టి. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఉంది చూసారా, 4K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. 60 FPS దాకా కూడా రికార్డింగ్స్ ఉన్నాయండి. సో మోస్ట్‌లీ ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే కెమెరా సెంట్రికే ఉంది. సో కెమెరా ఫోకస్ ఉంటే ఇట్లా కెమెరా కావాలి, మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ప్లస్ ఇక్కడ ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ట్యాప్ ఎరేజ్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. V3+ చిప్‌సెట్‌తో పాటు వస్తుంది. కొంచెం ఆప్టిమైజేషన్‌తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ మంచి బ్యాటరీ. సో 6000 మిల్లీ సాలిడ్ స్టేట్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో సన్నగున్నది కూడా మీకు మంచి బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ చేస్తది కూలింగ్ టెంపరేచర్ కూడా బాగుంటది. పెద్ద డిస్‌ప్లేతో పాటు వస్తుంది 6.7 ఇంచెస్ డిస్‌ప్లే బాగుంది. HDR10 సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ IP68 అండ్ 69 డ్యూరబిలిటీతో పాటు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది. ఫ్రంట్ చాయిస్‌తో పాటు కూడా వస్తుంది. అన్ని ఫీచర్స్ బాగున్నాయి అన్న. ప్రైస్ ఎంత అంటే నేను రికార్డింగ్ చేసే టైంకైతే మాత్రం 95,000 ఉంది బై. 95,000 ఉంది. ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. సేల్ గాదు. ప్రీ బుకింగ్సే స్టార్ట్ అయినవి. అఫీషియల్‌గా చెక్ చేసుకుంటే ఇట్లా వివో వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ప్రీ బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు పర్చేజ్ చేసుకోవాలి అంటే ఇట్లా ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ వేరియంట్ ఉంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంది. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. టైటానియం గ్రే కలర్ ఉంది ఇది. ఇది టైటానియం గ్రే కలర్ అండ్ కాస్మిక్ బ్లాక్ కలర్. సో ఇది కాస్మిక్ బ్లాక్ కలర్ అన్నమాట. సో, వేరే ఆప్షన్ అయితే మనకేం లేదు. వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ చేసుకోవడం కంటే, నేను రికార్డింగ్ చేసే టైంకి మాత్రం అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా మీరు ప్రీ ఆర్డర్స్‌కి అవైలబుల్ ఉందనమాట. ఇక్కడ 2 కలర్ వేరియంట్స్‌తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే మనకి వస్తుంది. సో, ఒకవేళ ఇట్లా మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. డిసెంబర్ 19థ్ ఐటెమ్ విల్ బి రిలీజ్డ్ సో, రిలీజ్ గానే మనకి ఆర్డర్ వచ్చేస్తది. కాబట్టి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రమే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో హైలైట్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫంటో చాయిస్ వస్తుంది. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 IP68 వాటర్ అండ్ IP69 డస్ట్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 8 కోర్స్ 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద తయారు చేశారు. కోర్స్ చూసుకుంటే ఒకటేమో కార్టెక్స్ X925 3.6 గిగాహెర్ట్జ్ మీద వస్తుంది. 3 కార్టెక్స్ X4 3.3 గిగాహెర్ట్జ్ మీద. తర్వాత 4 కార్టెక్స్ A70 కోర్స్ వస్తాయి 2.4 గిగాహెర్ట్జ్ మీద. 16 జీబీ ర్యామ్ వస్తుంది. LPDDR5X, UFS 4.0 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. 512 జీబీది అండ్ 6000 మిల్లీ బ్యాటరీ, 90 వాట్స్ చార్జర్ తొందరనే చార్జ్ అయిపోతది. వైర్‌లెస్ ఛార్జింగ్ వచ్చేసి 90 వాట్స్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ టైటానియం గ్రే కలర్‌కి, కాస్మిక్ బ్లాక్ కలర్‌కి డైమెన్షన్స్‌లో స్లైట్‌గా కొంచెం చేంజెస్‌తో పాటు కూడా వస్తుంది. లైక్ థిక్‌నెస్‌లో చేంజ్ వస్తుంది. అండ్ వెయిట్‌లో కూడా కొంచెం చేంజ్ అయితుంది లైక్ 0.7 ఆర్ 8 3 5 గ్రామ్స్ తేడా ఉంది. సో, పెద్దగా ఫరక్ పడకపోవచ్చు రెండిట్లో ఏది తీసుకున్నా గూడా. అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. 6.7 ఇంచెస్ డిస్‌ప్లే అమోలెడ్ అనమాట అండ్ దాని తర్వాత ఇక్కడ నెట్వర్క్ సంబంధించింది చూసుకుంటే
మాక్సిమం అన్ని నెట్వర్క్స్ అయితే కవర్ అయితున్నాయి. స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్ అన్నీ వచ్చేస్తున్నాయి. డ్యూయల్ నానో సిమ్స్‌తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే మాత్రమే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది ఇది. సో, 32 మెగాపిక్సెల్ రియర్ సైడు మనం ఇంతకు ముందుకే చెప్పుకున్నట్టు 50 మెగాపిక్సెల్‌వి ఓఎస్ సోనీ ఎల్‌వైటీ 800 కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది కదా! ఇక్కడ ఈ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో మీకు మంచి పిక్చర్ క్వాలిటీనైతే ప్రొవైడ్ చేస్తాయి. స్టార్టింగ్‌లో మీరు శాంపుల్ చూసారు కదా! సో, అది. అండ్ అడిషనల్‌గా చూసుకుంటే మాత్రం ఇంకేమైనా కోడెక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్లే చేసుకోవడానికి వైఫై 6 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.4 టైప్ సి వస్తుంది. అండ్ యూఎస్‌బి 3.2 జెన్ 1 పోర్ట్స్ వస్తున్నాయి. ఎఫ్ఎం రేడియో లేదు గానీ ఓటీజీ సపోర్ట్, జీపీఎస్, ఈ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సితో పాటు కూడా వస్తున్నాయి భయ్. లొకేషన్‌కి సంబంధించినయి చానా ఫీచర్స్ వచ్చినాయి. సో, కొంచెం స్పెసిఫిక్‌గా డెప్త్‌కెళ్ళేదుంది. లైక్ జీపీఎస్ వస్తుంది. బైడూస్, గ్లోనాస్, గాలియస్, క్యూజెసెస్, నావిక్ స్పెసిఫిక్‌గా నావిక్ చూసుకుంటే మాత్రం మన ఇండియన్ టెక్నాలజీ అన్నమాట. ఏ జీపీఎస్ తర్వాత సెల్యులార్ పొజిషనింగ్ అండ్ వైఫై పొజిషనింగ్ గూడా ఉంది. సో, లొకేషన్‌కి సంబంధించి నిగనం ఫీచర్స్ వస్తున్నాయి. సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, జైరోస్కోప్, అదర్ వేరే ఫీచర్స్ చూసుకుంటే లేజర్ ఫోకస్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, ఫ్లికర్ సెన్సార్, మల్టీ పర్స్పెక్టివ్ సెన్సార్‌తో పాటు మాక్సిమం కొత్తయి, పాతయి అన్నీ కూడా ఏసి పడేసిర్రు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే. అండ్ దీని తర్వాత ఇంకా ఏమైనా అడిషనల్‌గా ఉన్నాయంటే సో, బాక్స్‌లో ఏమొస్తున్నాయంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. వివో X200 ప్రో స్మార్ట్ ఫోను, గైడ్ డాక్యుమెంట్స్, చార్జర్ 90 వాట్స్‌ది. సిమ్ ఇజెక్టర్ పిన్, కేస్, ఫిల్మ్ ఏదైతే ఉందో ప్రొటెక్షన్ ఫిల్మ్ అప్లై ఉంటది. వారంటీ కార్డ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అంతే. ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఏమంటారు స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే దగ్గర దగ్గర ఆహ్, 5,00,000 ఫోను. సో, ఈ స్మార్ట్ ఫోన్‌కొచ్చేసరికయితే తీసుకుంటారా? తీసుకోరా? మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే మాత్రం రూ. 1,00,000 ఫోన్ క్లోజ్ టు 5,000 తక్కువ రూ. 1,00,000 ఫోను. మనోళ్ళు ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా అంటుర్రు. తక్కువ డిస్కౌంట్స్ వస్తున్నాయంటుర్రు. 3,000, 10,000 డిస్కౌంట్స్ వస్తున్నాయి గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ ఓవర్ ప్రైస్డ్ ఈ ప్రైస్ కంటే మీరు మంచి డీఎస్ఎల్ఆర్ కెమెరాసే తీసుకోవచ్చు మీరు. కంపల్సరీ ఇదే తీసుకోవాలి. ఇది ఇట్లనే అన్నట్టుగా అయితే నా ఒపీనియన్‌ల అవసరం లేదు అన్నట్టే నాకనిపిస్తుంది మీరేమనుకుంటారు? ఈ స్మార్ట్ ఫోన్ మీద మీ ఒపీనియన్స్ ఏందనేది కింద కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా! ఈ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు చెప్పేసినాను. ప్రైస్ చూసుకుంటే మాత్రం ఆఫర్స్ అప్లై చేసినా సరే ఎంత వద్దనుకున్నా సరే రూ. 1,00,000 ఫోన్ అనుకోవచ్చు మనం. సో, ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బడ్జెట్‌లో ఆలోచించే వాళ్ళకి కాదు. ప్రీమియం, హై క్లాసు లేకపోతే ఎక్కువ సంపాదిస్తున్న అట్లాంటి వాళ్ళకైతే స్మార్ట్ ఫోన్ సెట్ అయితే కానీ యావరేజ్ కన్స్యూమర్స్‌కి అయితే సెట్ కాదనేసి అయితే నా పర్సనల్ ఒపీనియను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకైతే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.